నిజామాబాద్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది కాంగ్రెస్ బృందం. పంట నష్టం పరిశీలించింది, రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంది. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మరి టౌన్తోనే గెలిచినోడు టౌన్ ఇంత నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం ఏంది? మనం మా పొద్దుగాల లేస్తే బండి సంజయ్, మన పేరేది కిషన్ రెడ్డి, తెలంగాణ మీద వీళ్ళిద్దరు తెలంగాణ మంత్రులు ఉన్నట్టే ఉండరు, కేంద్ర మంత్రులు ఉన్నట్టు ఉండరు. మరి తెలంగాణలో వాళ్ళ బీజేపీ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఉపద్రవం జరిగితే కనీసము వాళ్ళ నియోజకవర్గంకైనా వాళ్ళని గెలిపించిన నియోజకవర్గంకైనా చేయని మోడీ ఇంకెవరికి చేస్తాడు? బోడీ నాకు అనిపిస్తున్నది. మనమేమో 10,000 కోట్ల రూపాయలు అడిగినాం, ఆయన 10,000 కోట్లు కాదు కదా 100 కోట్లు ఇస్తాడో ఇయ్యడో పక్కన పెట్టు. గుజరాత్కు మాత్రం సబర్వతి మొత్తం కట్టినా ఏ మాత్రం వరద వచ్చినా సరే దాని పేరు మీద 1,000 కోట్ల రూపాయలు అక్కడ అప్పచెప్తాడు. కానీ తెలంగాణ ఈరోజు ఇంత కష్టాల్లో ఉంటే వాళ్ళు యూరియా ఇవ్వకపోయింది. ఇప్పుడు వీళ్ళు నిన్న కేటీఆర్ వాళ్ళు అంటున్నారు ఏంది, గణపతి పప్ప మోరియా కావాలయ్యా యూరియా. మరి కామారెడ్డి వద్దా అయ్యా? కామారెడ్డి మాత్రం ఇట్లా వరదలలో ఉంటే రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఒక బాధ్యతాయుతమైన పార్టీగా కాంగ్రెస్ పార్టీ అలా ఒక రెస్పాన్సిబుల్గా వచ్చింది ఒకటి. రెండవది, ఎవరి మీదన అబాండాలు వేయాలనేది కాదు, కానీ ఒక 10-15 మంది వారి గురించి ప్రస్తావన తెచ్చింది. సమస్య ఉన్నది, కొంత ఆస్తి నష్టం జరిగింది, వస్తువుల నష్టం పోయింది, కొంతమంది సర్టిఫికేట్స్ పోయినాయి, వాళ్ళు అదే లైఫ్గా భావిస్తున్నారు కొంతమంది. కాబట్టి అలాంటి వాళ్లకు మేము సహాయం చేయగలమనేది డెఫినెట్గా చెప్పగలం. దీని మీద నేను అనుకుంటున్నది ఏంటంటే లాస్ అసెస్మెంట్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఎవరికి ఎంత నష్టం జరిగింది అని చెప్పేసి ఇనాన్ యావరేజ్ ఒక కుటుంబానికి ఇంత ఇవ్వడమా, మొత్తంగా ఒక లంసమ్ అమౌంట్ను డిక్లేర్ చేసి దాని నుంచి నష్టం వాళ్ళకు మనం ప్రపోజల్గా దాన్ని ముందుకు తీసుకుపోవాలనేది ఒక ఆలోచన చేస్తున్నాం. వీలైనప్పుడు ఎప్పుడు మాకు 2-3 రోజుల సమయం దొరికినా కూడా మరి మనందరి సమస్యల కేంద్రం శాసనసభ, శాసన మండలి కాబట్టి శాసన మండలిలో చైర్మన్ గారిని అడిగి ఈ ఉపద్రవం విపత్తు యొక్క అంశాలను కూడా అక్కడ ప్రస్తావన తెచ్చే ప్రయత్నం మేము చేస్తాం. ఎందుకంటే కామారెడ్డి ప్రజల యొక్క గొంతుగా మేము అక్కడ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. మిత్రులారా, అన్నిటికంటే ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఉన్న ప్రజలు, చుట్టుపక్కల వాళ్ళంతా కూడా సహకారం అందిస్తున్నారు. ప్రత్యేకించి మీడియా మిత్రుల వల్ల దేశం మొత్తం కూడా తెలిసింది. కానీ వారు షబీర్ అలీ గారు, వారి కుటుంబం కలిసి దాదాపు 2,000 మంది పైచీలకు వాళ్ళు రోజు అన్నం తయారు చేసి పెట్టడం ఒకటైతే వాళ్ళను కాపాడుకోవడానికి ఒక ఫంక్షన్ హాల్స్ అవన్నీ కూడా చేయడం అనేది నిజంగా మంచి పరిణామం. మేముగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి కలిసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే హౌస్ ఉంది కాబట్టి మా పిసిసి ప్రెసిడెంట్ గారితో పాటు విజయశాంతి గారు, శంకర్ నాయక్ గారు, వెంకట్ గారు మేము కలిసి వారికి ఈ బాధను విన్నవిస్తాం. ఎందుకంటే వారు ఆ రోజు దిగే పరిస్థితి లేదు, ఏరియల్ సర్వేని ఇట్లా చూసుకుంటూ వెళ్ళే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు మేము తన యొక్క కళ్ళలాగానే మేమంతా చూసి తనకు చెప్పే ప్రయత్నం చేస్తాం. కాబట్టి తెలంగాణ ఈరోజు ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనే సత్తా తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నది. అలాంటి సమస్యను పరిష్కరించడానికి ధీటైన నాయకుడు రేవంత్ రెడ్డి గారు మన ముందు ఉన్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను కామారెడ్డిని వేదిక చేసుకొని చెప్తున్నప్పటికి కూడా ఎల్లారెడ్డి కూడా ఇదే సమస్యతో ఉన్నది, జుక్కల్ కూడా ఇదే సమస్యతో ఉన్నది. వీలైతే ఏదైనా సందర్భం ఈ 2-3 రోజుల్లో చూసి అక్కడ ఆ ప్రాంతాలు కూడా సందర్శించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వం ప్రజలతో ఉండాలి. సంతోషం వచ్చినప్పుడు పంచుకోవడానికి, పూలదండలు వేసుకోవడానికి, లేదంటే జులూసులు తీసి దండలు వేసుకొని చేయడానికి ప్రభుత్వం లేదు. ఇది ప్రజాప్రభుత్వం, అంటే ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం, ప్రజల కొరకు ఆలోచించే ప్రభుత్వం, ప్రజల కోసం కొట్లాడే నాయకులు ఉన్న ప్రభుత్వం ఇది. కాబట్టి మాలాంటి వాళ్ళమందరం కూడా ఈరోజు దన్నుగా ఉంటామనే ఉద్దేశం కూడా, తెలంగాణ ప్రజలకు పోవాలనే ఉద్దేశంతో కూడా మేము అందరం కూడా ప్రయత్నం చేసినాం. కాబట్టి ప్రజలు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వానికి చెప్పుకోండి.
చెప్పుకుంటే పరిష్కరించే ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఈ సందర్భంగా విజయశాంతి గారిని ప్రత్యేకంగా నేను ఎందుకు వారికి అభినందన కృతజ్ఞత చెప్తా అంటే, వారు మొదటనే నేనేమో తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిద్దామని నేను మెసేజ్ పెట్టి మేము ముగ్గురం కలుద్దామని నేనన్నా, వచ్చుడుతోనే మేము కామారెడ్డికి పోవాలని చెప్పేసి అన్నది. కాబట్టి ఈ కార్యక్రమం మా మహేష్ కుమార్ గౌడ్ గారు రూపొందించడంలో తను కూడా కీలక పాత్ర పోషించింది. కాబట్టి కామారెడ్డి యొక్క సమస్యలు తెలుసుకునే అదృష్టం ఎందుకంటే దాన్ని పరిష్కరించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మిత్రులారా, మేము ఒక అదనపు మీతో పాటు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని చూసి బాధపడ్డ వాళ్ళే, మీడియా మిత్రులతో సహా ప్రతి ఒక్కరు కూడా మేము మీతో అదనంగా కలిసి ఉన్నామనే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మిత్రుడు వెంకట్రామరెడ్డికి మాత్రం ఒక సూచన, మీరు రండి, వాళ్ళ దగ్గరికి పోండి, వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ సమస్యలు వినండి. ఫోటోల కొరకో శిలాఫలకాల కొరకో ప్రజాప్రతినిధులు ఉండొద్దు, ప్రోటోకాల్ కొరకు. మనం పుట్టింది ప్రజల ఓట్లకు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచి